అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే హోమ్ మేడ్ కాజల్ని ఏ విధంగా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూడండి. ఇది చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు అయితే ఈ కాటుకనైతే యూజ్ చేయొచ్చు. ఎలాంటి సైడ్ ఇన్ఫెక్షన్స్ అయితే లేవు. ఇది మనం ఇంట్లోనే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మమ్మ నానమ్మలు మనకి ఇంట్లోనే ఇదే విధంగా వాళ్ళు మనకు కాటుకనైతే ప్రిపేర్ చేసి మనకు పెట్టేవారు. ఇప్పుడంటే షాప్లో రెడీమేడ్స్ ఉండడం వల్ల కొనుక్కొని కాటుకనైతే తయారు చేసుకొని పెడుతున్నారు. అలా పెట్టకుండా మనం ఇంట్లోనే చిన్న పిల్లలకు న్యాచురల్గా ఇలా కాటుకని తయారు చేసుకొని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకైతే పెట్టొచ్చు. ఇలా నేను కూడా అయితే కాటుక తయారు చేసినాక కళ్ళకైతే పెట్టుకున్నానండి. దీన్ని ఏ విధంగా తయారు చేస్తామో వీడియో ప్రసరిద్దాం. ఆముదం నూనె, ఒక 3-4 బాదంలు, ఇట్లా ప్యూర్ కాటన్ ఏదైనా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేదంటే కాళ్ళకు కట్టే కట్లది క్లాత్ ఉంటుంది, గాజు క్లాత్ది ప్యూర్ కాటన్ది ఉంటుంది చూడు, అదైనా పర్వాలేదు. లేదంటే ప్యూర్ కాటన్ది ఖాదీ క్లాత్ అయినా చిన్న ముక్క ఏదైనా పర్వాలేదు. అలా చిన్న పీసులుగా ముక్కలుగా అవి క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. 3-4 బాదంలు అయితే ఇట్లా రోట్లో వేసి సన్నగా పొడిలాగా దంచుకోవాలి. దంచుకున్న పొడిని ఈ చిన్న ముక్కలో ఈ విధంగా వేసి దాన్ని వత్తిలాగా అయితే చేసుకోవాలి. ఇలా సన్నగా ఫోల్డ్ చేసి చేతితోటి మనం వత్తిలాగా చేసుకొని ప్రిపేర్ అయితే చేసుకోవాలి. దీన్ని ఇలా మడతలుగా మడిచి వత్తిలాగా ప్రిపేర్ చేసుకొని ఇందులో ఆముదం నూనె పోసి వత్తిని బాగా ముంచాలి. ఈ దీపంని ఇలా ముంచి ఈ దీపంని అయితే ఇలా వెలిగించాలి. ఇలా వెలిగించిన తర్వాత మనం 2 బౌల్స్ అయినా సరే, 2 ఇటుకలైనా సరే, 2 గిన్నెలైనా సరే, ఏదైనా సరే దీపం పక్కకి అటొక్క ఇటుక ఇటొక్క ఇటుక వెనుకొక ఇటుక ఇలా పెట్టేసి మనం ఒక ప్లేటుకి గంధమైనా సరే ఆముదం నూనె అయినా సరే ప్లేట్ మొత్తం రాసి ఆ ప్లేటు దీని మీద బోర్లించాలి. కొంచెం 3 సైడ్స్ ఇటుకలు పెట్టి ఇలా మిడిల్లో దీపం అయితే పెట్టాలి. ఇలా దీపం వెలుగుతున్నప్పుడు దాని నుండి వచ్చే పొగ నుండే మనకు కాటుక తయారవుతుంది. ఆముదం నూనెతోటి పొగ బాగా ఎక్కువగా వస్తుంది. ఆముదం నూనె కండ్లకు చాలా మంచిది, చలవదనం ఇస్తుంది, చాలా మంచిది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది హోమ్ మేడ్ది. ఇప్పుడైతే మనం షాప్లలో రెడీమేడ్గా కొనుక్కుంటున్నాం, కానీ మన పూర్వకాలంలో అయితే మన అమ్మమ్మ నానమ్మలు మనకి ఇదే విధంగా చేసి పెట్టేవాళ్ళు. ఇలా దీపం కాలడానికి 1 అవర్ అయిందండి. 1 అవర్ తర్వాత దీపం అయితే ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత ప్లేట్ చల్లన్న తర్వాత మనం తిరిగి చూస్తే అదంతా బ్లాక్గా అయిపోయింది కదా. ఆ పొగనే ఆ మసే మనకు కాటుకనండి. చిన్న పేపర్ అన్న చిన్న వట్ట ముక్కన్న తీసుకొని ఒక గిన్నెలో మనం వట్ట ముక్కతోటి ఇలా మనం ప్లేట్కి ప్రెస్ చేయడం వల్ల అది సన్నం పొడిలాగా మనం గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఆముదం నూనెని యాడ్ చేసి నేను ఇలా కాటుకనైతే కలిపాను. మరి ఇది పనిచేస్తుందా పనిచేస్తలేదా నేను హియర్ బడ్ తోటి చేతికైతే రాసుకుంటున్నాను. మరి కాటుకలాగా వచ్చిందా లేదా, బ్లాక్ కలర్ వచ్చిందా లేదంటే పర్ఫెక్ట్గా కాటుకైతే తయారైపోయిందండి. ఒకసారి కళ్ళకైతే పెట్టుకుంటా అని నేను నా కళ్ళకైతే 2 కళ్ళకైతే ఈ కాటుకనైతే పెట్టుకున్నాను. మనం బయట కొన్న కాజల్ లాగానే ఇంట్లో అయితే సేమ్ పర్ఫెక్ట్గా అయితే ఇలా కాజల్ తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పక ట్రై చేయండి. అలాగే మా పాపకు కూడా పెట్టాను, పడుకుంది. పర్ఫెక్ట్గా అంతే వచ్చిందండి. మరి నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోండి. హోమ్ మేడ్ కాజల్నే వాడండి.